ఇంట్లో చాలామంది బొద్దింకలతో చాలా విసిగిపోయి బాధపడుతూ ఉంటారు కదండి. వాళ్ళ కోసం ఈ చిట్కా చూడండి. ఇది కానీ ఖచ్చితంగా ట్రై చేస్తే బొద్దింకలు అనేవి అస్సలు ఉండవండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దానికి కావాల్సినవి ఏంటి అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి కర్పూరం, అలాగే సాంబ్రాణి కడ్డీలు. ఈ రెండు ఉంటే చాలండి. మన ఇంట్లో ఉన్న బొద్దింకలైనా సరే, ఈగలైనా, చీమలైనా, పురుగులు, ప్రతి క్రిమి కీటకాలన్నీ పోతాయండి. సూపర్గా టిప్ పనిచేస్తుంది. నేను ట్రై చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ కడ్డీల నుంచి మనం ఇదంతా ఇలా తీసేసుకోవాలి. ఇలా మొత్తం మనం కడ్డీల్ని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే దాని నుంచి అది మొత్తం ఊడిపోతుంది. చూడండి, మొత్తం ఇలా ఈజీగా వచ్చేసింది కదా. నేను 3 కర్పూరం తీసుకున్నాను, 2 కడ్డీలు తీసుకున్నాను. మీరు ఎక్కువగా ఉంటే ఒక 6 కర్పూరం, 4 కడ్డీలు తీసుకోండి. చూడండి, ఈ 2 ఇలాగ పేపర్లోనే వేసుకోవాలి. పేపర్ ఇలా హోల్ చేసి దీంట్లో మొత్తం ఇది పొడయ్యేలాగా చేసుకోవాలి. మనం రోట్లోనో లేకపోతే ఇంకేదన్నా వాడామంటే దానికంతా అంటి స్మెల్ వస్తుంది కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేయండి. నాకైతే సూపర్గా పనిచేసింది. చీమలకు కానీ, పురుగులకు కానీ ప్రతి క్రిమి కీటకాలు పోతాయండి. కిచెన్లో ఇలా వేసుకోండి. సిటీలో ఉండే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇలా పొడిని చేసుకున్న దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకొని చూసుకొని వాటర్ పోసుకోవాలండి. మీ ఇష్టం, మీరు ఎన్నైనా పోసుకోవచ్చు. నాకు కొన్నే ఉన్నాయి కాబట్టి కొంచెమే పోస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ అయినా సరే పోసుకోవచ్చు. పోసేసి మనం మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక గంట పాటు అయినా వదిలేయాలి. అలా వదిలేయటం వల్ల ఆ కర్పూరం కడ్డీలో ఉన్నదంతా వాటర్లో కలిసిపోతుంది. ఇలా కలిసిన దీన్ని మనం ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మన ఇంట్లో కాటన్ ఉంటుంది కదా, కాటన్ దీంట్లో డిప్ చేసేసి ఎక్కడైతే బొద్దింకలు తిరుగుతూ ఉన్నాయో అక్కడ పెట్టేసుకోండి. లేదు మాకు కాటన్ లేదు, మాకు కష్టం అట్లా పెట్టుకోవటం అనేవాళ్ళు ఒక బాటిల్ ఉంటుంది కదా, స్ప్రే బాటిల్, దాంట్లోనైనా పోసుకోవచ్చు. నా దగ్గర అది అవైలబుల్గా లేదు, అందుకని నేను ఒక బాటిల్ 1/2 లీటర్ థమ్స్అప్ బాటిల్ ఉంటుంది కదా, ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఈ బాటిల్ దీంట్లో పోసుకుంటున్నాను నేను ఎప్పుడు బొద్దింకలు వచ్చినా కానీ ఇలాగే ట్రై చేస్తాను. సూపర్గా పనిచేసింది. స్ప్రే అయితే సూపర్గా ఉంటుంది, కానీ నా దగ్గర అది లేదు కాబట్టి ఇలా థమ్స్అప్ బాటిల్లో పోసుకున్నాను. ఈ బాటిల్ మూతకి మనం హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ నూడిల్స్ స్పూన్ ఉంటుంది కదా, అది కొంచెం వేడి చేసి నేను ఇలా హోల్ చేస్తున్నాను. ఇలా హోల్ చేసి వీటి ద్వారా స్ప్రే చేస్తాను. నైట్ పూట మనం పడుకునేటప్పుడు కిచెన్లో ఎక్కడెక్కడైతే బొద్దింకలు తిరుగుతున్నాయో అక్కడ ఇది స్ప్రే చేస్తే ఖచ్చితంగా బొద్దింకలు, పురుగులు, ఈగలు, చీమలు కూడా ఉండి దీని స్మెల్కి చీమలు కూడా వెళ్ళిపోతున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఎస్డి డైలీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.